హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఇప్పుడైతే మా స్విట్జర్లాండ్ ట్రావెల్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కదా, ఇది సెకండ్ వీడియో అనమాట. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోతున్నాం. అండ్ నేను చెప్పాను కదా, ఒక్కడే తప్ప మిగిలిన అన్ని అవుట్ఫిట్స్ ఇండియన్ వేరే వేసుకుందామని డిసైడ్ అయ్యాను. అండ్ ఈరోజు శారీ వేసుకున్నాను అనమాట. లూసర్నే వెళ్తున్నాము. మేమున్న ప్లేస్ నుంచి లూసర్నే చాలా దగ్గర, ఒక 15-20 మినిట్స్ అంతే. సో ఆ రోజు శారీ వేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇది కొత్త శారీ నేను సెల్ఫ్గా డిజైన్ చేసుకున్నది అనమాట. నా దగ్గర అలా చాలానే ఉంటాయి, బట్ ఎప్పుడు వేసుకోవాలో అకేషన్స్ రాక, ఇక్కడ ఉంటే మాకు అకేషన్స్ ఉండవు కదా, అందుకని పెద్దగా వేసుకోను. ఇంకా ఆ కలర్ ఎందుకో వేసుకోవాలనిపించింది. అనుకోకుండా మా హస్బెండ్కి తీసిన డ్రెస్ కూడా అసలు అనుకోలేదు, ఇద్దరం మ్యాచ్ చేసుకున్నాము. అంటే అనుకోకుండా అలా అయిందనమాట. అండ్ ఇక్కడ క్విక్గా నేనైతే రెడీ అయిపోతున్నా. అండ్ నా ఫేస్ 1 డేకే ఫుల్ ట్యాన్ అయిపోయింది, అంత సన్నీగా ఉంది. అండ్ నిద్ర లేక సగం ఫేస్ అంతా అలా అయిపోయింది అనమాట. అండ్ శారీ వేసుకున్నాను కదా, అండ్ హెయిర్ అంతా కొంచెం అన్ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. నాకు ఇంకా ఏమంటారు, ఐరన్ చేసుకునే అంత ఇంట్రెస్ట్ ఓపిక కూడా లేదు, పిల్లల్ని రెడీ అయ్యేటప్పటికి. ఇంకా జస్ట్ అలా పోనీ పెట్టేసుకున్నాను. అండ్ ఒక సింపుల్ శారీకి మ్యాచ్ అయ్యే చిన్న చోకర్ లాంటిది కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ అషి కూడా నార్మల్గా అయితే ఈ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ కింద గార్డెన్కి వేయలేము, ఇక్కడ సమ్మర్ కదా. అండ్ వెకేషన్స్ అప్పుడు కూడా యూజ్ చేయకపోతే ఇంకా షార్ట్ అయిపోతాయని ఒక ఫ్రాక్ అయితే తీసుకెళ్ళాను. అండ్ మంచిగా పిలకలు అయితే పైకి వేసేసాను. తనకు కూడా చిరాగ్గా ఉంటుంది కదా, బట్ ఎండ్ ఉన్నా సరే గాలి ఉంటుంది, కానీ చాలా హాట్గా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా కింద గార్డెన్కి వెళ్ళినప్పటి నుంచి బాగా ట్యాన్ అయిపోయారు. చాలామంది అడుగుతున్నారు అవే కమెంట్స్లో. అషి చాలా ట్యాన్ అయిపోయిందండి, చాలా అంటే చాలా ట్యాన్ అయిపోయింది అషి. మాకు ఆ డిఫరెన్స్ చాలా తెలుస్తుంది, బట్ స్టిల్ ఏం చేయలేము. సమ్మర్ అంతా మోస్ట్ ఆఫ్ ది పిల్లలందరూ అంతే ఉంటారు, గార్డెన్స్లోనే ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ట్యాన్ అయిపోతారు. మళ్ళీ వింటర్కి స్లోగా వాళ్ళ కలర్ వస్తారనమాట. అండ్ ఇక్కడ అదే నవ్వుకుంటున్నాం ఇద్దరం, అనుకోకుండా బాగానే తీసుకున్నాం సేమ్ కలర్ అని చెప్పేసి. అండ్ మా హస్బెండ్ కళ్ళు కూడా చూడండి, స్లీప్ లాగ్ వల్ల కొంచెం ఫేసెస్ అన్నీ డల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇద్దరం ఫాస్ట్గా రెడీ అయిపోయాం. అండ్ నేను రెడీ అయిన ప్రొడక్ట్స్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు అమెజాన్లో సేల్ కూడా జరుగుతుంది, సో ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి, లింక్స్ అన్నీ ఇస్తాను. అండ్ సింపుల్గా రెడీ అవుతాను, ఎక్కువ ఏం వేసుకోను ఫౌండేషన్స్ లాంటివి. సన్ స్క్రీన్ అయితే తప్పకుండా ప్యాక్ చేసుకోవాలి, సమ్మర్లో ఉన్నప్పుడు బాగా ట్యాన్ అయిపోతాం కాబట్టి. అండ్ పిల్లల సన్ స్క్రీన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, సో ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి షేర్ చేద్దాం అనుకున్నా. అండ్ ఇంకా మేమైతే కిందకి దిగి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎండ్ అయితే ఫేస్ మీద కొడుతుంది డైరెక్ట్గా. అషికమ్ హాయ్ హలో. సో మేమైతే రెడీ అయిపోయాం, పిల్లలు కూడా రెడీ అయిపోయారు, కిందకు వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే లూసర్నే వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి. అండ్ మాకు లూసర్ని అరౌండ్ 10-15 కిలోమీటర్స్ అంతే, కొంచెం దగ్గరలోనే తీసుకున్నాం. అండ్ ఈ ఎండ అయితే టూ మచ్ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి స్విట్జర్లాండ్లో ఇంత ఎండ. అండ్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది, చేపల్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుందన్నమాట. న్యూయార్క్ నగరం సాంగ్ షూట్ చేశారు కదా అక్కడ. అండ్ ఒక సీ ఉంటుంది, ఇంకా ఈరోజు అక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో నైట్ వరకు అనమాట. సో అలా రిలాక్స్ అయ్యి చిల్ అయ్యి అక్కడ అంతా స్పెండ్ చేస్తాం, అక్కడంతా షూట్ చేస్తా అండ్ మీకు కూడా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే శారీ వేసుకున్నా, ఈ ట్రిప్ మొత్తం మోస్ట్లీ ఇండియన్ వేర్ వేసుకోవాలని అనుకున్నా, అందుకనే ఒక శారీ అలా తెచ్చుకున్నా అనమాట, సో కంఫర్టబుల్గా ఉండేలాగా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. ఏది దక్షిత్, షో యూర్ డ్రెస్. దక్షిత్ అలా కాదు, నైస్. అక్కడికి వెళ్ళాక ఎక్కండి తిప్పేవా కారు. హలో ఇద్దరు అనుకోకుండా గ్రీన్ వేసుకున్నాం. ఇందాక ఎలానే వచ్చాను ఫాస్ట్ గా తిప్పేసాను. అండ్ నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి, స్విస్ ప్లాన్ చేసుకుంటే ఏప్రిల్ మేలో ప్లాన్ చేసుకోండి సమ్మర్లో అయితే. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఎండ ఉండడం వల్ల అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్లేసెస్, దానివల్ల ఆ 100% బ్యూటీని అయితే మిస్ అయిపోతున్నాం. అదే కొంచెం మబ్బుగా కొంచెం క్లౌడీగా అలా ఉంటే దాని బ్యూటీ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను అలా ఊహించుకొని వెళ్ళాము, బట్ నేను
అనుకున్న దాంట్లో ఒక 70% మాత్రమే చూడగలిగాను. బట్ ఓకే, మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఎప్పుడు కావాలన్నా వెళ్ళొచ్చు. ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి తెలియకుండా అసలు ఎవరు ఆ ఇన్ఫో ఇవ్వలేదు, ఈ టైంలో బాగోదు అని చెప్పేసి. సో దానివల్ల నేను స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను, ఆ జూన్ జూలైలో మాత్రం అసలు ప్లాన్ చేసుకోవద్దు. అంత వేడికి అసలు మనం ఎంజాయ్ చేయలేం, అంత ఖర్చు పెట్టుకొని అంత ఎక్స్పెన్సివ్ ట్రిప్ వెళ్ళినా సరే. అండ్ ఇక్కడ ప్లేసెస్ అయితే ఎటు చూసినా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ యాక్చువల్ స్విస్ మౌంటైన్స్ కానీ ఇవన్నీ, ఆ కొండలు ఇవన్నీ మీకు కమింగ్ వీడియోస్లో వస్తాయి. ఇది లూసర్ని అనే ఒక ప్లేస్ అనమాట. కొంచెం సిటీ కల్చర్ అది ఉండి చాలా బాగుంది. మాకు జర్మనీలో మేమున్న ప్లేస్లో హౌసెస్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇది కొంచెం బాగా అనిపించింది. సో ఆ డిఫరెన్స్ అయితే మనకి పక్కా తెలుస్తుంది అనమాట. అండ్ చిన్న చిన్న సందుల్లా ఉండి నాకైతే కొంచెం ఇండియాలో కొన్ని ప్లేసెస్ కూడా గుర్తొచ్చాయి. అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట, ట్రాఫిక్ కానీ. అండ్ ఇక్కడ మోర్ ఆఫ్ సైకిల్స్ ఎక్కువ చూసాము. బాగానే ఉన్నాయి సైకిల్స్, అవి సమ్మర్ కాబట్టి ఇంక అందరూ రోడ్డు పైనే ఉన్నారనమాట సైకిల్స్ వేసుకొని. అండ్ అది లాంగ్ వీకెండ్ దగ్గర అవుతుంది కాబట్టి ఇంకా జనాలు కూడా బాగానే ఉన్నారు, రష్ అయితే. ప్రతి ప్లేస్‌కి కొన్ని ఇంపార్టెంట్ మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే ఉంటది కదా! ఇప్పుడు సపోజ్ లూసర్నే ఉందనుకోండి, అది మనం ఎంత చూసినా సరిపోదు. ఒక ప్లేస్‌కి మనం చాలా డేసే స్పెండ్ చేయొచ్చు కావాలంటే. బట్ అందులో ఏది ఇంపార్టెంట్‌గా చూడాలి అనుకునేది కంప్లీట్‌లీ మీ చాయిస్ అనమాట. సో మేము లూసర్నీలో ఏమైతే చూడాలనుకున్నామో ఆ ప్లేసెసే మార్క్ చేసుకొని ఫస్ట్ అక్కడికే వచ్చాము. అండ్ ఇది కొంచెం మాల్ లాగా చాలా పెద్దగా ఉంది. అండ్ అక్కడే మాల్‌లోనే కింద పార్కింగ్ పెట్టుకున్నాం అనమాట. సో ఇలా స్లిప్ ఉంటుంది, ఆ స్లిప్ తీసుకొని లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు ఎంతైతే అంత పే చేయాలన్నమాట. పార్కింగ్ అయితే బాగానే ఉంది. మాకు పార్కింగ్ చెప్పాలంటే మరీ నెదర్లాండ్స్లో ఖర్చు పెట్టినంత ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టలేదు. బట్ ఓకే, నెదర్లాండ్స్లో మరీ 50-60 యూరోస్ కూడా ఖర్చు పెట్టాము ఒక్క ప్లేస్కి, ఒక 2-3 అవర్స్ పార్కింగ్కి. బట్ ఇక్కడైతే కంప్లీట్లీ ఫైన్. అక్కడ కన్నా కొంచెం బెటర్గానే ఖర్చు పెట్టాం అనమాట. సో కింద పార్క్ చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. వెల్కమ్ టు లూసర్ని అని ఉంది కదా. సో ఇక్కడ బస్సెస్, టూరిస్ట్ బస్సెస్ ఇలా జనాలు అయితే బాగానే ఉన్నారు. బట్ ఆరామ్సే రిలాక్స్ అయిపోయాం అనమాట. ఎండ కాసేపటికి తగ్గింది. అండ్ ఇక్కడ బోటింగ్ కోసం అని వచ్చాము, ఇంకా అప్పటికి క్లోజ్ అయిపోయిందనమాట. లాస్ట్ బోట్ అయితే క్లోజ్ అయిపోయిందంట. అయ్యో అనుకున్నాం. ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాం కానీ ఇంకా అక్కడ కూడా లేదు. ఇట్స్ ఓకే, బై వాక్ మొత్తం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. అసలు ఆ ఎండ పడి ఆ వాటర్ షైన్ అసలు ఎంత బాగుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. డైరెక్ట్గా చూస్తూ చాలా బాగుంది. అండ్ నేను శారీ వేసుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా జనాలు పిలిచి ఆపి చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పడం. ఈ త్రూ అవుట్ ట్రిప్లో మంచి మంచి కాంప్లిమెంట్స్ తీసుకున్నాను పీపుల్ నుంచి. అంత బాగా అనిపించింది. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇది చాపెల్ బ్రిడ్జ్ అంటారు. ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ రాంగ్, ఐఎమ్ సారీ. న్యూయార్క్ నగరం సాంగ్ ఉంటుంది కదా, సూర్య హీరోది. సో అది ఇక్కడే షూట్ చేశారనమాట. మీకు ఇంకా క్లోజర్ వెళ్ళేటప్పుడు చూపిస్తా. అండ్ ఈ వాటర్ కింద ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూడండి. ఆ నాచు ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా ఓకే, బాగానే కోఆపరేట్ చేశారు. మరీ అంత అల్లరల్లరిగా అలా ఏం లేరు. వాళ్ళకి కూడా అవి ఇవి చూపిస్తూ చెప్తూ ఉన్నాం అనమాట. హలో. అండ్ ఆ ఎండ గ్లేర్ ఎంత పడుతుందంటే, అండ్ ఐఫోన్లో చాలా న్యాచురల్గా చూపిస్తుంది, మీ అందరికీ తెలుసు. మనం ఉన్నదానికన్నా ఇంకా బ్లాక్గానే చూపిస్తుంది. బట్ ఆ ఎండకి అసలు ఫొటోస్ కూడా ఏమి సరిగా రాలేదు. ఆ ఒక్క విషయంలోనే డిసప్పాయింట్ అయ్యాం. ఇంకా కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి పిల్లలు ఏడుస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి నేను ప్యూరీస్, కొన్ని స్నాక్స్ ఇవన్నీ నేను ట్రావెల్ స్టార్ట్ అయ్యే ముందు రోజు ఏం ప్యాక్ చేశాను, ఏం కుక్ చేశాను ఇవంతా షేర్ చేశాను. ఆ వీడియోలో చెక్ చేయండి. సో ఇంకా అవి ఇచ్చా అనమాట. అండ్ ఇక్కడ డక్స్, స్వాన్స్ అవి కూడా మంచిగా ఉన్నాయి. పిల్లలు వాటిని చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అలా ఆ రివర్ సైడ్ వాక్వే కూడా అసలు చెట్లతో ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇదేనండి న్యూయార్క్ నగరం సాంగ్ షూట్ చేసిందనమాట. చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ అయితే జస్ట్ లోపల కొంచెం ఏదో ఒక చిన్న హిస్టరీ లాగా ఉంది కానీ మేము అదంతా చదవలేదు.
బట్ ఆ చుట్టుపక్కల ప్లేస్ అంతా చాలా చాలా బాగుందనమాట. మీరు ఎంతసేపు కూర్చున్నా తనివి తీరదు, అంత ప్రశాంతంగా అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. ఆ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది చూడ్డానికైతే. ఎటు వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్తావమ్మా? నీళ్ళు డక్ ఉమ్మ పెట్టినాను. అండ్ అక్కడ ఒక ఆయన మ్యూజిక్ ప్లే చేస్తున్నారనమాట సెల్ఫ్గా. సో యూరోప్లో మీరు ఎక్కడ చూసినా అలాంటివి ఉంటూనే ఉంటాయి ఇంపార్టెంట్ ప్లేసెస్కి. అండ్ ఈ బ్రిడ్జ్ నుంచి ఎదురుగా ఇంకో బ్రిడ్జ్ ఉందన్నమాట. అసలు అప్పుడే ఏమంటారు ఆ లైటింగ్లో ఆ వాటర్ మెరుస్తూ అటు సైడ్ జనం ఇటు సైడు అండ్ లోపల అదంతా వుడ్ అనమాట. సో నడుస్తుంటే ఆ సౌండ్ ఇంకా మాషి అండ్ దక్షిత్ ఇద్దరు పరుగులు పెడుతూ అందరూ మమ్మల్ని చూడడమే. అందులోనూ మేము ఇండియన్ అటైర్స్లో ఉన్నాం కదా, అండ్ టూరిస్టులు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు కదా, ఇంకా చూస్తూ సో ఎవరికాలు బిజీగా ఉన్నాం అనమాట. బాగా అనిపించింది, పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా స్టాలర్స్ నుంచి దింపేశాము, ఎందుకంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఒకటే స్ట్రెచ్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో మంచిగా వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. వాళ్ళని కొంచెం సేపు వదలాలి, బయట అయితే కష్టం ఎందుకంటే వెహికల్స్ ఉంటాయి కాబట్టి. ఇంక ఇందులోనే అన్నట్టు ఇంకా వాళ్ళకు కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని లీజర్గా స్పెండ్ చేసామన్నమాట. అంటే ఎక్కువ వాక్ చేసేది ఉంది, అందుకని కొంచెం స్టాప్స్ తీసుకుంటూ స్లోగా ప్రతిదీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఎక్కడ ఆకలేస్తే అక్కడ కూర్చొని ఏమైనా తింటూ సో అలా కొంచెం మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ రివర్కి ఇటు సైడ్ ఫుల్ రెస్టారెంట్స్ ఉంటాయి అన్నమాట కంప్లీట్గా. ఇప్పుడు మీరు ఏదైతే స్ట్రైట్గా చూస్తున్నారో మీకు ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. పక్కన వ్యూ కోసమే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇదిగోండి సైడ్ కూర్చొని తింటూ ఉంటే మనకి బ్యూటిఫుల్ వ్యూ అంతా కనిపిస్తుంది. మేము ఇంకా అప్పుడే తినొచ్చాం కాబట్టి మేము ఇంకేం తినలేదు. పిల్లలకి ఇంక ఇక్కడ జస్ట్ ఇలా కూర్చున్నాం రివర్ ముందు, డక్స్ అవి వస్తున్నాయి అనమాట. ఇంకా పిల్లలు కొంచెం ఫ్రూట్స్ అలాంటివి తిన్నారు. అండ్ తిన్నాక ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్ ఉందన్నమాట, సమ్ లైన్ మాన్యుమెంట్ ఏదో ఉంటే వాకబుల్లోనే ఇంకా సిటీ అంతా తిరుగుతూ ఉన్నాము. అండ్ ఆ రోజు హాలిడే అనమాట, అందుకనే కొంచెం ఎంటీగా ఉన్నాయి రోడ్స్ అవి కూడా. చాలా బాగా అనిపించింది. బట్ వాక్ అయితే చాలా ఉందండి. పర్ డే వాక్ చాలానే చేసాము, బట్ మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. యూరోప్లో మీరు ఏ ట్రిప్స్కి వెళ్ళాలన్నా మైండ్లో ఫిక్స్ అయిపోవాలంతే. అంటే చాలా వాకింగ్ ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలేరనమాట, అంత వాకింగ్ ఉంటుంది. ప్లేసెస్ అన్నీ కొంచెం దగ్గరలో ఉన్నట్టు ఉంటాయి, బట్ స్టిల్ ఎక్కువ నడుస్తూ ఉండాలన్నమాట. అండ్ మా వాడు కూడా మంచిగా ఖాళీగా ఉన్నాయి కదా రోడ్లు, మంచిగా అసలు స్ట్రాలర్లో కూర్చొని నడుస్తూ ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అండ్ ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. నాకు ఎవ్రీ ప్లేస్ హిస్టరీ డీటెయిల్గా వీడియోలో చెప్పే అంత ఇది లేదండి. కోర్స్ మీరు తెలుసుకునే వెళ్తారు, జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే ఇవి ఉంటాయని చెప్పేసి. అక్కడ జస్ట్ ఇలా ఒక పిక్చర్ ఉందన్నమాట, ఒక పెద్ద రాయి మీద ఈ లయన్కి ఒక స్టోరీ ఉంది. సో అదే ఆ స్టోరీ అంతా ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం రాసి ఉంటుంది తెలియని వాళ్ళకి. సో ఒక చిన్న గార్డెన్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట, బట్ అది చాలా పెద్దగా ఉంది. మనకి వీడియోలో చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ ఆ ప్లేస్ కూడా చూసుకొని ఇంకా మళ్ళీ ఒక సీ లాగా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి వచ్చేసి ఇంకా కాసేపు కూర్చుందాము, స్పెండ్ చేద్దామని అనుకున్నాము. కాళ్ళ నొప్పులు అయితే బాగానే వచ్చాయి, బట్ అదంతా వ్యూ చూసుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటూ పిల్లలతో ఇంకా అలా వచ్చేసామన్నమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఏమంటారు అన్నీ చూస్తూ ఇష్టపడే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఈ ప్లేస్లో ఏముంది చూడ్డానికి అని అనుకునే వాళ్ళకి ప్రతి ప్లేస్లోనూ ఏమీ ఉండదు. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఆ సన్ డౌన్ అవ్వడం, ఆ కొండలు అండ్ ఆ ప్లెసెంట్ వాటర్, ఆ స్వాన్స్ వస్తూ ఉన్నాయి,
స్లోగా కొంచెం చల్లటి బ్రీజ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా అలా మనం ఆ రివర్ పక్కనే ఉంటాయి కొన్ని ట్రీస్, చైర్స్ కూడా ఉంటాయన్నమాట. కావాలంటే కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. మేమైతే అరౌండ్ 9:30, 10 వరకు అక్కడే ఉన్నాం అనమాట నైట్. చాలా బాగా అనిపించింది. ఇదిగోండి పిల్లలు స్వాన్స్తో ఆడుకుంటున్నారనమాట. సో ఇక్కడ అవి కూడా దగ్గరికి వస్తూ ఉన్నాయి. మనం పిలిచి ఏదైనా వేస్తే వస్తాయి. అండ్ మాకైతే ఓవరాల్గా బాగా అనిపించింది. లూసర్ని కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అండ్ మేమైతే ఇంకా వచ్చేసాం అనమాట. వచ్చేసే ముందు ఇంకా పార్కింగ్కి పే చేసి రావాలి. సో మేము ఈ పార్కింగ్ వచ్చేసి అరౌండ్ €12 అలా పే చేసాము. సో రీజనబుల్గానే అనిపించింది. మరీ అంత ఎక్స్పెన్సివ్గా అయితే ఏమి అనిపించలేదు. అన్ని ప్లేసెస్లో కూడా అంతే ఉంది ఇంచుమించు. అండ్ పార్కింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది అవ్వలేదండి. మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నిటిలో బాగానే దొరికాయి. అండ్ ప్రైసెస్ కూడా ఓకే, ఒక €10 to €15 అలానే ఉందన్నమాట. మరి ఎక్కువ సేమ్ అవర్స్ టుగెదర్ అయితే ఏమి ఉండం కదా. సో ఇంకా కార్ తీసుకొని ఇంకా ఆరామ్సే బయటకు వచ్చేసాం అనమాట. మేమైతే ఫుడ్ మోస్ట్లీ ఇంట్లోనే కుక్ చేసుకున్నామండి. లంచ్ అండ్ డిన్నర్ కూడా. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి, మా పిల్లలు ఎక్కడంటే అక్కడ ఏదంటే అది తినరు. వాళ్ళ కోసం అన్న కుక్ చేసుకోవాలి కాబట్టి అలానే కిచెన్ ఉన్న హౌసే తీసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళి నేను మధ్యాహ్నమే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. వచ్చే ముందే ప్రిపేర్ చేసుకున్నాను. సో పిల్లలకి ఇంకా వెళ్ళాక ఫీడ్ చేసేలాగనమాట. ఇంకా మాకు ఏదైనా కుక్ చేసుకోవాలి, కాఫీ తాగాలి అనిపిస్తుంది కదా. సో అది బయట ఎంత కోల్డ్ కాఫీ తాగినా, నేనైతే బయట కోల్డ్ కాఫీస్ తాగాను. నాకు ఆ హాట్ కాఫీ నచ్చదనమాట. సో కోల్డ్ కాఫీ తాగుతాను. బట్ ఆ హాట్ కాఫీ మనం చేసుకుంటే ఆ తృప్తి వేరే ఉంటుంది కదా. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి పిల్లలకి ఫుడ్ అది పెట్టేసి ఇంకా మేము కాఫీ తాగి ఇంకా ఆ రోజు ఏం చేసాము, ఇంకా నెక్స్ట్ డేకి ఏంటి ప్రిపరేషన్స్ అన్నీ చూసుకునే వాళ్ళు. నాకైతే ఎప్పుడు కుకింగ్ స్ట్రెస్ అనిపించదండి. ఎందుకంటే పిల్లలకి పెట్టి వాళ్ళకి సఫిషియెంట్గా అన్ని టైం టు టైం చూస్తేనే మనం ట్రిప్కి వెళ్ళినా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నాం అన్న ఫీలింగ్లో ఉంటాము. సో ఇక్కడ అదే అనమాట. వాళ్ళకి ఇంకా పెరుగన్నం పెడదాం కొంచెం అన్నట్టు ఇంకా తీసి బయట పెడుతున్నాను. ఈలోపు మేము కూడా కొంచెం కాఫీ తాగి ఇంకా డేనైతే అలా ఎంజాయ్ చేసాం. మాకు మంచిగా గార్డెన్ వచ్చింది కాబట్టి మంచిగా నైట్ కాసేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి 12 వరకు కూర్చొని ఇంక అప్పుడు నిద్రపోయే వాళ్ళం. నిద్ర కూడా పట్టేది కాదు. ఎందుకంటే నైట్ 10 కల్లా వచ్చి డోర్స్ ఓపెన్ చేస్తే అంత గాలి వేసేది కాదనమాట. సో అలా ఈరోజు అయితే గడిచింది. అండ్ రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.